క్రీస్తునాది యందు అతి మిగిలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ శ్రీ సభ క్రీస్తు మోక్షారోహణ మహోత్సవమును కొనియాడుతున్నది. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎంతో ఆనందించవలసినటువంటి రోజు. ప్రభువు మన కోసం తన మోక్షారోహణమై పోతూ మనందరినీ కూడా తన యొక్క సాక్షులుగా జీవించమంటూ తను వెళ్ళి పవిత్రాత్మను మనకు ప్రసాదిస్తాడని వాగ్దానం చేస్తూ తండ్రి కుడి పక్కన కూర్చొని ఉండి తన యొక్క అధికారాన్ని మన పైన కుమ్మరిస్తూ అదేవిధంగా తన యొక్క ప్రేమను మనకు చూపించబోతున్నారు. అయితే ఈ యొక్క పండుగ రోజున క్రీస్తు మోక్షారోహణ పండుగ సందర్భంగా మనం 3 విషయాలను ధ్యానించబోతున్నాం. అది ఏమిటి అంటే, ప్రభువు పరలోకమునకు ఎత్తుకొని పోయబడినప్పుడు, మోక్షారోహణం అయినప్పుడు తను మనకు పవిత్ర ఆత్మను ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా తను తండ్రి కుడి పక్కన కూర్చొని ఉండి, రెండవది తండ్రి కుడి పక్కన కూర్చొని ఉండి మన కోసమై ప్రార్థిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనందరికి కూడా నివాస స్థలాన్ని ఏర్పరుస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ఈ యొక్క 3 వాగ్దానాలను మనకు ఈ రోజు ఈ యొక్క పండగ సందర్భాన దేవుడు మనకు ప్రసాదించబోతున్నాడు. అయితే ఈ యొక్క క్రీస్తు యొక్క మోక్షారోహణం ఎందుకనగా మనందరికి కూడా మోక్షమును ప్రసాదించడం కోసం. ప్రభువు మోక్షారోహణమై ఎందుకు అయి ఉన్నారు అంటే మనందరికి కూడా మోక్షాన్ని ప్రసాదించడం కోసం. అనగా ఇక మోక్షం అనగా మనందరికి కూడా విముక్తిని, విడుదలను, లేకపోతే లేవనెత్తబడడం అని అంటూ ఉంటారు. అనగా మన యొక్క పాప జీవితాన్ని నుంచి మనం లేవనెత్తబడుతూ ఉన్నాం, మన యొక్క అంధకారంలో నుంచి మనం లేవనెత్తబడుతున్నాం. అనగా మనకు నూతనత్వమును ప్రసాదించేటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. ఎందుకనగా గత 40 రోజుల క్రితం మనము ప్రభు యొక్క పునరుత్థానాన్ని కొనియాడి ఉన్నాం. అవునా? ఏప్రిల్ 20వ తారీఖున మనము ప్రభు యొక్క పునరుత్థానాన్ని కొనియాడి ఉన్నాం. ఆ తర్వాత 40 రోజుల తర్వాత వచ్చేది ప్రభు యొక్క మోక్షారోహణ పండుగ. ఎందుకు ప్రభువు పునరుత్థానమైన తర్వాత మరలా 40 రోజులు వేంచేసి ఉండి మోక్షారోహణం కాబడాలి? ఎందుకు? ప్రభు పునరుత్థానమై ఉన్నారు, అయిన బట్టే కూడా ప్రభు తండ్రి చెంతకి వెళ్ళిపోవచ్చు కదా. అలా కాకుండా ప్రభు 40 దినాల పాటు ఉండి ఆ తర్వాత ప్రభు తండ్రి దగ్గరికి మోక్షారోహణం అయిపోతున్నాడు. ఈ రోజు మనం జరుపుకునే పండుగ అది. యేసు ప్రభు తండ్రి దగ్గరికి మోక్షారోహణం అయిపోతున్నారు. కాబట్టి ఈ 40 రోజులు మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని ప్రభు ఎందుకు తీసుకొని ఉండవచ్చు? శిష్యులను సిద్ధపరచడం కోసం. ఎందుకనగా ప్రభువు ఈ యొక్క ఉత్థాన క్రీస్తు మనందరికి కూడా ప్రసాదించేది ఒక గొప్ప దృఢమైనటువంటి విశ్వాసం. శిష్యులందరికీ కూడా ఈ యొక్క పునరుత్థానానికి ముందల ప్రభుతో ఉన్నారు, ప్రభుని చూశారు, ప్రభు చేసినటువంటి కార్యాలు చూసినప్పటికీ, ఎప్పుడైతే సిలువ వేయబడుతున్నాడో క్రీస్తు అని తెలిసినప్పటికీ ఇటు చెల్లాచెదురైపోయారు, పారిపోయారు. కానీ ప్రభువు పునరుత్థానం అయిన తర్వాత శిష్యులకు మరలా కనిపిస్తూ, ఇదిగో నేను మీకు శాంతిని ప్రసాదిస్తున్నాను, ఇదిగో నేను మీకు పవిత్ర ఆత్మను ప్రసాదిస్తున్నాను, ఇదిగో నేను నిజంగా సజీవుడై ఉన్నాను అని వారికి 40 దినాల పాటు వారికి కనపడుతూ వారి యొక్క విశ్వాసాన్ని దృఢపరుస్తూ ఉన్నారు. ఎందుకనగా మనందరికి కూడా ఒక గొప్ప ఉదాహరణ పునీత తోమా గారు. తోమా గారు ప్రభువుని నమ్మారా? లేదు. ఏమంటూ ఉన్నారు పునీత తోమా గారు? నేను అతని యొక్క శరీరంలో నేను వేలు పెట్టినే తప్ప నేను నమ్మను అంటూ ఉన్నారు. అనగా అక్కడ పునీత తోమా గారు తన యొక్క అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అదే అవిశ్వాసము ఉన్నటువంటి శిష్యుల్లో కూడా ఉండవచ్చు, కానీ పునీత తోమా వారు మాత్రమే ఆ యొక్క మాటనంటూ తన యొక్క అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనము. పునీత తోమా గారు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత శిష్యులందరికీ కూడా కనిపిస్తున్నప్పటికి కూడా తోమా గారు నమ్మటం లేదు. నేను ప్రభువుని తాకితే తప్ప నేను నమ్మనని అనేక అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. అదేవిధంగా 2 శిష్యులు ఇక అయిపోయింది, ఇక మనకి ఎవరికి కూడా ఆదరణ లేదని
వారు వచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతున్నారు. అనగా యెరూషలేమును వదిలేసి ఇమ్మావు ప్రాంతంనకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మరలా ప్రభువు ఈ యొక్క ఇద్దరు శిష్యులకు కూడా కనపడుతూ వారితో పాటు నడుస్తూ వారికి దివ్య గ్రంథాలను వారికి బోధన చేస్తూ ఉండి వారితో పాటు కూర్చొని భుజించినప్పుడు వారికి కనువింపు కలుగుతున్నది. అప్పుడు వారు అంటున్నారు, ఏమిటి ఈయన మనతో పాటు ఉన్నప్పుడు మనము గ్రహించలేకపోయామా, మనం అర్థం చేసుకోలేకపోయామా, ఇతను నిజముగానే పునరుత్థానము అయ్యాడు అనేటువంటి సత్యాన్ని వారు తెలుసుకొని ఉన్నారు. అయితే ఈ యొక్క మోక్షారోహణం పండగ ఎందుకు కొనియాడుతున్నా అంటే దేవుడు శిష్యులతో ఉండి వారికి ఎటువంటి విశ్వాసాన్ని ప్రసాదించాడని, వారి యొక్క విశ్వాసాన్ని దృఢపరిచాడనేటువంటి సత్యమును మనకు తెలుస్తున్నది. ప్రభువు ఎప్పుడు కూడా తనను ఎంచుకున్నటువంటి వారి యొక్క చేయిను విడనాడడు. అది ప్రభు ప్రసాదించేటువంటి మోక్ష భాగ్యం. ఎప్పుడైతే శిష్యులు ఈ యొక్క ప్రభు యొక్క నిజముగానే పునరుత్థానమై ఉన్నాడు అనేటటువంటి దృఢ విశ్వాసం వాళ్ళు కలిగినప్పుడు, వారు నమ్మినప్పుడు వారు అనేక మందికి బోధన చేయటం ఆరంభించారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్థానమును పొందిరి. ఆ దినమున రమారమి 3000 మంది చేర్చబడిరి. పేతురు గారు ఎప్పుడైతే తను నమ్మినటువంటిది, తను విశ్వసించినటువంటిది బోధించాడో అప్పుడు రమారమి 3000 మంది పైగా వారు జ్ఞానస్థానాన్ని పొందుతూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదర, అనగా అందరూ కూడా ప్రభువునకు సాక్షులుగా మారుతున్నారు. అదే ప్రభువు మోక్షారోహణం రోజున శిష్యులందరికీ కూడా చెప్తూ ఉన్నది, మీరందరూ కూడా నాకు సాక్షులు కాండి అని. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6 నుండి 8 వచనములు. ఈ యొక్క శిష్యులందరూ కూడా ప్రభువు ఈ యొక్క మోక్షారోహణము కాబడుతున్నప్పుడు అడుగుతున్నారు, రాజ్యం నాకు పునర్జీవం అనగా రక్షణ కల్పించబోతూ ఉన్నావా అని అడిగినప్పుడు, మీరు సమయం గురించి కానీ ఈ యొక్క కాలము గురించి కానీ మీరు దిగులు చెందవద్దు. అది తండ్రి చేయవలసినటువంటి పని. మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే ప్రతి ఒక్క ప్రాంతంకు, ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా మీరు వెళ్ళి మీరు నాకు సాక్షులుగా జీవించమని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క మోక్షారోహణం ఒక ముగింపు కాదు. ప్రభు యొక్క మోక్షారోహణం ఒక ముగింపు కాదు. అనగా ప్రభు మోక్షారోహణం కాబడుతున్నాడు కదా, ఇంకా అయిపోయినది, తన యొక్క పని ఈ యొక్క భూలోకంలో అయిపోయింది, ఇది ఒక ముగింపు కాదు. ప్రభు యొక్క మోక్షారోహణకు కొనిపోబడతామంటే అది ఒక ప్రారంభమునకు పునాది. అది ఎటువంటి ప్రారంభమునకు పునాది అంటే తన శిష్యులందరూ కూడా సాక్షులుగా మారినప్పుడు వారందరూ కూడా ప్రవచించేటువంటి వాక్యము ద్వారా క్రీస్తు నివసిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే తన యొక్క శిష్యులుగా మనము ఎలాగైతే అపోస్తలు వారు విశ్వసించిన దాన్ని బోధించినప్పుడు రమారమి 3000 మంది పైగా ఈ యొక్క శ్రీసభలో చేర్చబడినప్పుడు వారందరికి కూడా ప్రభు యొక్క సాక్షులుగా జీవించినటువంటి వారు. అనగా ప్రభు యొక్క మోక్షారోహణం ముగింపు కాదు, అది ఒక విశ్వాసమునకు ఒక ప్రారంభముగా, ఒక పునాదిగా నియమించబోతున్నది. అందుకే ప్రభు మనకు 3 వాగ్దానాలు చేస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం, నేను మీకు ఒక ఆదరణకర్తను, ఒక తోడును, అనగా పవిత్రాత్మ అభిషేకాన్ని, పవిత్రాత్మ వరమును మనందరికి కూడా ప్రసాదిస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ఇక 2వది రోమిలికి రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 3వ వచనము మరియు 34వ వచనము. 2 వచనాలు కూడా ప్రభువు మనకు ప్రసాదించేటువంటి రక్షణను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. అనగా తండ్రి దేవుడు ఈ యొక్క లోకమును ప్రేమించాడు కాబట్టి తన యొక్క కుమారుణ్ణి ఈ యొక్క లోకమునకు పంపి ఉన్నాడు. ఎందుకనగా మానవుడు బలహీనుడు కాబట్టి ఆ యొక్క పాపమును పోరాడుటకు ఒక వ్యక్తి కావాలి కాబట్టి, సర్వోన్నతుడు కావాలి కాబట్టి క్రీస్తు ఈ యొక్క లోకమునికి వచ్చి మానవుని కోసం పాపంతో పోరాడుతున్నాడు. అలా పాపంతో పోరాడి విజయాన్ని చేరుస్తున్నాడు. అలా విజయాన్ని చేర్చినప్పుడు తను మహోన్నతుడై
సర్వేశ్వరుని దగ్గరికి కొనియాడిపోబడుతూ ఉన్నాడు. అనగా తండ్రి దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్ళినప్పుడు మనందరికి కూడా తన తండ్రి కుడి పక్కన కూర్చొని విజ్ఞాపన ప్రార్థన సహాయాన్ని మనకు దయచేస్తున్నాడు. అనగా దేవునికి ప్రజలకు మధ్యన ప్రభువు ఆ యొక్క సంబంధాన్ని దృఢపరచబోతూ ఉన్నాడు. మనము క్రీస్తు ప్రభుని అడిగినప్పుడు అది ప్రభువు తండ్రిని అడిగి మనకు ప్రసాదిస్తూ ఉంటాడు. తండ్రి దేవుడు ఒక అధికారంగా, ఒక అధికారిగా ఈ యొక్క ప్రపంచాన్ని పాలించేటువంటి వాడు. క్రీస్తు ప్రభు ఒక తల్లిగా ఇక ప్రపంచాన్ని ప్రేమించి తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి వాడు. మనందరం ప్రజలందరం కూడా పిల్లలుగా మనము మన యొక్క అమాయకత్వంలో ఉన్నప్పటికీ కూడా మనము ఆ యొక్క క్రీస్తు ప్రభుని వేడినప్పుడు మన కోసం తన యొక్క ప్రార్థనను ఆ యొక్క తండ్రి దేవునికి చేర్చి మనల్ని ఆశీర్వదించేటువంటి వాడు క్రీస్తు ప్రభు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తూ ఉంటాను, అతను మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. ఏదైనా కావాలంటే మీరు ఆదరణకర్త ద్వారా నన్ను అడిగినట్లయితే నా ద్వారా తండ్రి దేవుడు మీకు తన యొక్క కృపను ప్రసాదిస్తాడనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ఇక మూడవదిగా మనకు ఒక నివాస స్థలమును సిద్ధపరుస్తానని అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనంలో ఇక్కడ ప్రభు చాలా ప్రేమతో ఆప్యాయతతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను ఉన్నటువంటి స్థలంని మీరు కూడా ఉంటారని. కానీ ప్రభు ఏమంటున్నాడు, నేను ఎక్కడైతే ఉంటానో మీరు కూడా అక్కడే ఉంటారని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మనందరం కూడా ఎప్పుడైతే ప్రభు యొక్క రక్తం చేత కడగబడి ఉన్నామో, మనకి జీవితాల్ని ప్రతిదినం కూడా శిష్యుల వలె నూతనీకరించుకుంటూ విశ్వాసంలో ఎదిగినప్పుడు ఆ యొక్క పవిత్రతలోనికి మనం అడుగుపెట్టి, ఇదిగో దేవా నేను నీలో జీవించాలనేటువంటి కృపలో ఆశలో జీవించినప్పుడు మన యొక్క హృదయములో తెలుసుకున్నటువంటి ప్రభు మనకు మోక్ష భాగ్యమును ప్రసాదిస్తాడు. అలా మోక్ష భాగ్యమును ప్రసాదించినప్పుడు మనం ఆయనతో నివసించేటువంటి భాగ్యము ప్రభు మనకు దయచేస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క పండుగ మనకు ప్రసాదించేటువంటి గొప్ప వరం ఏమిటంటే, మొట్టమొదటిగా మన యొక్క దృష్టిని ప్రభు వైపుకు మరచాలి. ఎందుకంటే శిష్యులందరూ కూడా గుమ్మికొడి ఉన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ ఉండగానే ప్రభు మోక్షారోహణం అయిపోయి ఉన్నారు. అవునా కదా? ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనము. ప్రభు తాను వెళ్ళేటప్పుడు శిష్యులందరూ కూడా తను ముందే ఉన్నారు. అనగా వారి యొక్క దృష్టి అంతా కూడా ప్రభు వైపు మరలి ఉన్నది. అవునా కదా? ప్రభు వైపు వారి యొక్క దృష్టి మరలి ఉన్నది. అనగా ఆ సందర్భంలో వారికి ప్రభు తప్ప ఎవరు కూడా కనపడడం. కాబట్టి ఈ యొక్క మోక్షారోహణం మనకు తెలియచేసేదంటే మన యొక్క దృష్టి ప్రభు వైపుకు మరచాలి. అనగా మనము మానవులుగా సర్వసాధారణంగా ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా మనం ఎప్పుడే మానవుల్లో ఎదుగుతూ ఉంటాం. ఉదాహరణకు బయట ఉన్నటువంటి కోరికల కొరకు వెతుకుతూ ఉంటాం. మన యొక్క దృష్టి లోక ఆలోచనల దగ్గరే నిలిచిపోతూ ఉంటది. కానీ ప్రభు మనకేం తెలియజేస్తున్నాడంటే మన యొక్క దృష్టిని అతని వైపుకు మరల్చమని మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఒక శతాధిపతి అనగా ఒక అధికారి ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభా నీవు నా ఇంటికి రాటకు నేను అర్హుణ్ణి కాదు, కానీ నీవు ఒక్క మాట పలికితే చాలు నా యొక్క సేవకుడు స్వస్థత పరపబడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా ఇటువంటి ప్రార్థన కలిగి జీవించాలి. అనగా మన యొక్క దృష్టిని ప్రభు వైపుకు మరల్చాలి. ఎందుకన్నా ప్రభు ఇదిగో నీవు తలుచుకుంటే చాలు, నా యొక్క కుటుంబంలో ఏ అనారోగ్యం ఉన్నా సరే, నా యొక్క పిల్లల యొక్క భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా సరే, నా యొక్క జీవిత విధానంలో ఎటువంటి పాపం ఉన్నా సరే, నీవు తలుచుకుంటే చాలు, నీ ఒక్క మాట పలికి చాలు, నేను స్వస్థత పరచబడతానని ఇటువంటి ఒక చిన్న విశ్వాసము నీ యొక్క దృష్టి ప్రభు వైపుకు మరలితే నీవు గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకోగలుగుతావు. ఇక 2వ వాగ్దానం ప్రభు ఇచ్చేదంటే పవిత్ర ఆత్మ అభిషేకము. ఒకసారి
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనము. లార్డ్, ఈ యొక్క అపోస్తులందరూ కూడా గొప్ప జ్ఞానంతోనో గొప్ప సంపదతోనో ఒక గొప్ప జీవితంలో జీవించినటువంటి వారు కాదు. కేవలం ప్రభుని విశ్వసించాలంటేనే 3 సార్లు 4 సార్లు ఆలోచించినటువంటి వారు. అవునా? అటువంటి వారి ఎడతెగక ప్రార్థించినప్పుడు వారి పైకి యొక్క పవిత్రాత్మ అభిషేకం వచ్చినప్పుడు వారు అనేక భాషల్లో మాట్లాడసాగారు. అనేక భాషలు అనగా వారందరికీ కూడా పవిత్రాత్మను పొందినప్పుడు వారు ధైర్యంతో నింపబడినటువంటి బిడ్డలుగా మారుతూ ఉన్నారు. అదే మన యొక్క జీవితంలో కూడా జరిగింది, జరగబోయేది. మనందరం కూడా జ్ఞానస్థానం తీసుకున్నప్పుడు ప్రభు యొక్క బిడ్డలుగా మనందరం కూడా నూతనీకరింపబడి ఉన్నాం, ధైర్యంతో నింపబడి ఉన్నాం. అనగా ప్రభువులో మనకు నూతనత్వం కలిగి ఉన్నదనేటువంటి సత్యాన్ని మనందరం కూడా తెలుసుకొని ఉన్నాం. ఆ యొక్క పవిత్రాత్మని ప్రభు ఎల్లప్పుడూ కూడా ప్రసాదిస్తానంటూ ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 వచనంలో పవిత్రాత్మ అభిషేకమును మనందరం కూడా పొందినప్పుడు మనలో కలిగేటువంటి అన్ని గొప్ప వరంలో ఒక గొప్ప వరం క్షమించేటువంటి గుణం. కుటుంబాల్లో ప్రత్యేకంగా భార్యాభర్తల జీవిత విధానంలో చాలా కుటుంబాలు ఎందుకు చెల్లాచెదరైపోతున్నాయంటే ఈ యొక్క క్షమాగుణం లేకపోవడం. నేను మిమ్మల్ని క్షమించినట్లే వీరిని కూడా ఒకరినొకరు క్షమించుకోమని ప్రభు పలుకుతున్నారు. అదే కదా ప్రభు శిలువ మీద మరణిస్తూ, తండ్రి వీరు ఏమి చేయించినారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని ప్రభువు పలుకుతున్నాడు. అలా పలికినప్పుడే కదా మనందరం కూడా కడిగి వేయబడ్డాం మన యొక్క పాపముల నుంచి. అలాగే మనం కూడా ఈ పవిత్రాత్మ అభిషేకం పొందినప్పుడు మనందరిలో కూడా ఉండాల్సినటువంటి ఒక లక్షణం క్షమించేటువంటి గుణం. ఎందుకంటే మనందరం కూడా మానవులేం. ప్రభువే మానవుడిగా వచ్చి మానవులని క్షమించి ఉన్నాడో అదేవిధంగా మనం కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ పవిత్రాత్మ వరమును మన కొరకు మనం ఇతరులకు పంచేటువంటి బిడ్డలుగా మారాలని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇక చివరిగా మనందరినీ కూడా వెలుగు బిడ్డలుగా మార్చేటువంటి ప్రభు క్రీస్తు. మనందరినీ కూడా వెలుగు బిడ్డలుగా మార్చేటువంటి ప్రభువు క్రీస్తు. ప్రభు శక్తిని ప్రసాదించడం అంటే తన యొక్క వెలుగుని ప్రసాదింప చేయటం, తన యొక్క కృపను ప్రసాదింప చేయటం. అనగా శిష్యులు ఎలాగైతే పవిత్రాత్మ అభిషేకంను దేవుని యొక్క ఆదరణను పొందుకొని ఉన్నప్పుడు వారందరూ కూడా ఒక ప్రాంతంలోనే బోధించడం లేదు. వారు సమరయలోను, యెరూషలేములోను, ఇతర ప్రాంతంలోను, ప్రపంచమంతటా కూడా బోధించటకు వారికి ప్రభువు శక్తిని ప్రసాదిస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా మన యొక్క కుటుంబాల్లో కేవలం మన కోసమే జీవించాం. మన యొక్క జీవితం ద్వారా కుటుంబం అంతా కూడా బాగుపడాలని, గొప్పగా జీవించాలని ప్రాధేయపడుతూ ఉంటాం, తపన పడుతూ ఉంటాం. అది వెలుగుతో నింపబడదు. కేవలం అది శిష్యులకు మాత్రమే లభించినది కాదు. శిష్యులు స్వీకరించినది వారి ప్రపంచం అంతా కూడా ప్రసరింప చేసి ఉన్నారు. అది వెలుగుతో నింపడం. అది ఈరోజు ప్రభు క్రీస్తు మోక్షారోహణ పండుగ మనకి తెలియచేసింది. వెలుగుతో నింపబడతాం అనగా ప్రేమ, శాంతి, సమాధానము, ఐక్యతతో కలిగి జీవించడం.